ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని కాకినాడ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్ట్ మేనేజర్ పి విజయలక్ష్మి పేర్కొన్నారు. గొలప్రోలు మండలం చేబ్రోలులో మహిళా సమైక్య కార్యాలయంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్తంగా ఉద్యమ నమోదుపై 2వ విడత శిక్షణ శిబిరం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ప్రతి సభ్యురాలు ఒక ఆదాయ సంఘటన కార్యక్రమాన్ని చేపట్టి కుటుంబ ఆదాయం పెంపొందించుకోవాలని, దాని ద్వారా మరికొందరికి ఉపాధి లభించేలా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో 35% రాయితీతో రుణాలు మంజూరవుతున్నాయని, ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రోజు గొల్లప్రోలు మండలంలోని మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ వారి ఆదేశాల మేరకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి. ఇది మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ఉద్యమి ఆధార్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అన్నది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారు మరియు డిఆర్డీఏ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తరగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఒక కుటుంబానికి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలన్న ఉద్దేశంతో వీరికి వ్యాపారవేత్తలుగా లోన్లు పెట్టుకోవాలనుకుంటే వ్యాపారం ఏం చేస్తున్నారన్నది రిజిస్ట్రేషన్ అన్నది చేయించుకోవాలి కనుక ఉద్యమి రిజిస్ట్రేషన్ అన్నది చేయించడం జరుగుతుంది. అయితే ఇదే రిజిస్ట్రేషన్ బయట చేయించాలంటే మీ సేవలో 300 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అందుకు ఈ ఎక్కడ చేయించుకోవాలన్నది కూడా మహిళల అవగాహన తక్కువగా ఉంటుంది కనుక ప్రతి మండల సమైక్యలో కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుందండి. ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్లో 20 మండలాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ రౌండ్లో ఇది 4th మండలం అండి. ప్రతి మండలానికి కూడా 100 మందికి తక్కువ కాకుండా మహిళల బెనిఫిషరీస్తోనే ఉద్యమి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళల వ్యాపారాల కోసం పిఎంఎఫ్ఎంఈ మరియు పిఎంఏజీపీ లోన్స్ ఏ రకంగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి వారికి ఇది అర్హత వస్తుంది, సబ్సిడీ ఎలా పొందుతారు అన్న అంశాలన్నింటి మీద కూడా ఈ ఉద్యమి రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని మండలాల్లో కూడా మన వివోఏలు, సీసీలు, ఏపీఎంలు చాలా చక్కగా మొబిలైజ్ చేసి మెంబర్స్ అందరినీ కూడా అటెండ్ చేయించి వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్ అన్నది మీటింగ్లోనే ఇప్పించడం జరుగుతుంది. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఇంతవరకు అయితే వ్యాపార లోన్స్ అన్నది ఎవరికైనా ఇండివిజువల్గా చేసుకునేవారు సార్. ఇప్పుడు ఆ రకంగా కాకుండా మన మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఏదైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ రికవరీ శాతం ఎప్పుడు కూడా 98-100% ఉంటుంది కనుక వారి యొక్క సిబిల్ చెక్ చేసుకొని గతంలో తీసుకున్న లోన్ హిస్టరీ అన్నది మెరుగ్గా ఎవరికైతే 750 పైన సిబిల్ స్కోర్ ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ 750 కన్నా తక్కువ ఉన్నట్టయితే గతంలో వారు తీసుకున్న లోన్ సరిగ్గా కట్టలేనట్టు అతను ఆ రకంగా మనం అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా అవి రిజెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కనుక ముందుగానే సిబిల్ చెక్ చేసుకొని మంచిగా సిబిల్ ఉన్న వాళ్ళకి ఈ వ్యాపారం కోసం లోన్ కావాలన్న వాళ్ళందరికీ కూడా అప్లై చేసి బ్యాంక్ వారితో మాట్లాడి బ్యాంక్ నుంచి అది గ్రౌండ్ అయ్యే వరకు కూడా చేదోడు వారి దగ్గర మన సీసీలు ఏపీఎంలో ఉంటూ వారికి లోన్స్ ఇప్పించడం అనేది జరుగుతుంది.